స్టెథోస్కోప్ పట్టాల్సిన డాక్టర్లు ప్లకార్డ్స్ చేతపట్టి రోడ్డెక్కారు. విధులను పక్కన పెట్టి తమ హక్కుల కోసం పోరుబాట పట్టారు. తెలంగాణ సర్కార్తో చర్చలు విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు జూనియర్ డాక్టర్స్. ఎప్పుడు కూల్ గా కనిపించే డాక్టర్లు ఫుల్ గరం మీద ఉన్నారు. మా వేతనం మా హక్కు అంటూ పోరుబాటు పట్టారు. ప్రాణాలు కాపాడే డాక్టర్కే రక్షణ లేకపోతే ఎలా అంటూ సమ్మెకు సై అన్నారు. ఉదయం నుండి విధులు పక్కన పెట్టి జూడాలు రోడ్డెక్కడంతో చర్చలకు పిలిచింది తెలంగాణ సర్కార్. మంత్రి దామోదర రాజనరసింహ జూనియర్ డాక్టర్లతో చర్చించారు. సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన ఆయన మరికొన్ని విషయాలపై మరోసారి భేటీ కావాలి అన్నారు. జూడాల ప్రపోజల్స్ ని అధికారులకు పంపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు తగ్గేదేలే అంటున్నారు. అప్పటి వరకు స్టెథోస్కోప్ పట్టేదే లేదని గట్టిగా చెప్తున్నారు. 8 డిమాండ్లతో సమ్మెకు దిగారు జూనియర్ డాక్టర్లు. ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలు బహిష్కరించి జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులతో కూడిన హాస్టల్స్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు పెంచడంతో పాటు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల స్టైఫండ్ చెల్లించాలంటున్నారు. వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు జూడాలు. మొత్తంగా ఎమర్జెన్సీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ జూనియర్ డాక్టర్ల సమ్మెతో పలుచోట్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ సమ్మె ఎంత దూరం వెళుతుందో చూడాలి.